హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ మీ మోనికా. లేక్ స్ట్రీట్ రెస్టారెంట్కి వచ్చాను. ఇది ఎక్కడ అని చూస్తున్నారా? రాజస్థాన్ ఉదయ్పూర్లో. ఇంత దూరం వచ్చిన తర్వాత రాజస్థానీ థాలీ ఎలా మిస్ చేస్తాం? సో అందుకే రెస్టారెంట్కి వచ్చేసాం. పదండి లోపలికి వెళ్ళి చూసేద్దాం. సో అంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. అండ్ ఫుడ్ మెన్యూ ఇవన్నీ కూడా చూసిన తర్వాత కంపల్సరీ ఇదే తినాలనిపించింది. సో మెన్యూ చూసారు కదా, లేక్ స్ట్రీట్ రెస్టారెంట్. అండ్ రాజస్థానీ, పంజాబీ, చైనీస్, ఇటాలియన్ చాలా ఉన్నాయి. అండ్ మెన్యూలో ఎన్ని నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నా కూడా నా కళ్ళే అన్నీ కూడా థాలీ మీదే ఉంది. సో ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు రాజస్థానీ ఫుడ్ తిందామా అని. సో నేనైతే చాలా సీరియస్గా చూస్తున్నాను మెన్యూ. అండ్ ఆర్డర్ కూడా ఇచ్చేసాం. సో రాజస్థానీ థాలీ అండ్ నెక్స్ట్ అలానే గులాబ్ జామున్ ఇచ్చాము. డిజర్ట్ లేకుండా ఎలా ఎండ్ చేస్తాం చెప్పండి. సో అంబియన్స్ అయితే చాలా బాగుంది, చాలా ప్లెజెంట్గా ఉంది. నేను ఇక్కడ బ్రంచ్ టైంలో వచ్చాను కాబట్టి అంత టైం లేదు, లేకపోతే చాలా క్రౌడ్ ఉంటుంది. సో రాజస్థానీ దాల్ బాటీ థాలీలో ఏమొస్తుందో చూసేద్దాం. మేవరీ దాల్, బాటీ చుర్మా, బేసన్ గట్ట, కడీ, మిర్చికి టిపోరే, రైస్, గార్లిక్ చట్నీ, సలాడ్, పాపడ్, బటర్ మిల్క్ అండ్ ఒక స్వీట్ కూడా ఇచ్చారు. సో ఇదంతా కూడా మనకి 350 రూపీస్ పడింది థాలీ. అండ్ చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. అండ్ నాకు ఇది దాల్ బాటీ ఎలా తినాలి అని నాకు తెలీదు. సో అక్కడ చెప్తున్నారు. సో ఇది మనం మంచిగా స్మాష్ చేసుకొని దాంట్లో ఇచ్చిన బేసన్ గట్ట, అండ్ బేసన్ గట్ట చాలా బాగుంది. అండ్ దీంట్లో మిర్చికే టిపోరే అని చెప్పి ఒక కర్రీ ఇచ్చారు. సో అది నా ఫేవరెట్ అయిపోయింది. చాలా అంటే నాకు ఇప్పుడు కూడా నోరు ఊరుతుంది అది తలుచుకుంటుంటే. ఎందుకంటే చాలా కారంగా, పుల్లగా అండ్ కొంచెం చాలా బాగుంది. యాక్చువల్లీ ఆ ఫ్లేవర్ కూడా మనం చెప్పలేము, అంత బాగుంది. అండ్ ఇక్కడ వాళ్ళు చెప్పింది ఏంటంటే లైక్ దాల్ కర్రీ అండ్ నెక్స్ట్ అలానే సో వాళ్ళు ఇచ్చిన కర్రీస్ 3 ఏదైతే ఇచ్చారో అన్ని మిక్స్ చేసి దానిపైన పాపడ్ వేసుకుని తింటే మంచి టేస్ట్ ఉంటుంది అని చెప్పి. సో అండ్ నెక్స్ట్ అలానే సలాడ్ అంటే మనకి అక్కడ ఆనియన్స్ అండ్ లెమన్ ఇచ్చారు. సో అది కలిపి మొత్తం టేస్ట్ చేశాను. ఫస్ట్ టైం కదా, చాలా బాగుంది అనిపించింది. బట్ ఇంకొకటి ఏంటంటే కర్రీస్ లేకుండా ఓన్లీ దాల్ బాటీ తినాలంటే అవ్వదు. కానీ ఒకవేళ కర్రీస్ అండ్ ఇవన్నీ మిక్స్ చేసుకుని తింటే మాత్రం టేస్ట్ చాలా బాగుంది. సో మస్ట్ ట్రై అని చెప్పొచ్చు. ఎప్పుడైనా ఉదయ్పూర్ రాజస్థాన్ వస్తే కంపల్సరీ రాజస్థాన్ థాలీ ట్రై చేయండి. అండ్ ఇదే అన్నమాట, ఇది బేసన్కే గట్ట అంటారు. బేసన్ గట్ట అంటారు. బేసన్ గట్ట అంటే బేసన్తో చిన్న చిన్న పకోడీస్ టైప్లో చేసి ఫస్ట్ ఫ్రై చేసిన తర్వాత దాన్ని కర్రీ చేస్తారు. బేసన్ గట్ట అంటే మిర్చికే టిపోరే అంటే లైక్ మిర్చిని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి సో దాంట్లో మనకి ట్యాంగీ ఫ్లేవర్ వచ్చేటట్టు, అంటే కారం, పులుపు అన్ని ఫ్లేవర్స్ లాగా మనకి చేస్తారు. అండ్ పైన ఇలా దాల్ అనేది వేస్తారు. దానిలో మనకి ఏదైనా లైక్ పప్పు అన్నీ ఇస్తారు, లేకపోతే ఆకుకూర పప్పు ఇలా ఏదైనా పప్పు ఇస్తారనమాట. సో వాళ్ళు అటు ఇటు మర్జ్ చేసుకుంటూ ఉంటారు వాటిని. అండ్ పాపడ్ అయితే చాలా ఏమంటారు, చాలా క్రిస్పీగా ఉంది. అండ్ ఇలా ఆనియన్ పెట్టుకొని లెమన్తో ట్రై చేస్తే మంచి ఫ్లేవర్స్తో అయితే ఉంది. ఫస్ట్ టైం ట్రై చేశాను కదా, సో అందుకే ఎంత పొగడేస్తున్నాను. మేబీ అక్కడ తినే వాళ్ళకి ఇది అలవాటు. అంతే కదా, మనం వేరే ఊరు వెళ్ళామా అంటే అక్కడ మస్ట్ ట్రై చేయాల్సిన ఫుడ్స్ ఏంటి కనుక్కొని మరీ ట్రై చేస్తాం. అదే కదా మనం ఎక్స్ప్లోర్ చేయడం అంటే. అండ్ తర్వాత ఇది మసాలా చాచ్ అంటారు, లైక్ మసాలా బటర్ మిల్క్. సో మసాలా బటర్ మిల్క్ తాగిన తర్వాత లాస్ట్ మనకి గులాబ్ జామున్ వచ్చింది. ఇక్కడ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. గులాబ్ జామున్ నేను తిన్నప్పుడు కూల్గా ఉంటుంది కదా మనం తినాలంటే ఎక్కడైనా, అక్కడ చాలా వేడివేడిగా ఇచ్చారు. నోరు కాలిపోయింది అనమాట. అండ్ తర్వాత ఇప్పుడు నేను తింటున్న అది ఒక స్వీట్ ఎలా ఉంది అంటే తిరుపతి లడ్డు స్మాష్ చేస్తే ఎలా ఉంటుంది, సో అలా అనిపించింది. బట్ ఆల్ ఓవర్ నేను బిగ్ థమ్స్ అప్ ఇస్తాను. మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.